ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుంచి మీ ముందుకు శ్రీ తులసిగా వస్తున్నాను. ఇందులో మనం యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. అస్ట్రాలజీకి సంబంధించినటువంటి సమస్త ప్రాబ్లమ్స్కి విశ్లేషణ, జాతకం చూసి చెప్పడం జరుగుతుంది. ఇందులో మీరు గోచారంలో చెప్పేది మీ పైన ఒక 40-50% రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. 100% రిజల్ట్ కావాలంటే ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీకు చక్కగా మంచి రిజల్ట్ అనేది 100% వస్తుంది. దానికి కొన్ని పూజలు, పునస్కారాలు, రత్నధారణ, కంచి రుద్రాక్ష ధారణ ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అవన్నీ మీరు చూసుకుంటూ ఇవన్నీ యోగా ముద్రలు వేసుకొని ఏ మ్యూజిక్ కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేత పాడబడిన మ్యూజిక్ ఏదైతే ఉందో రాగా థెరపీ కింద యోగ ముద్రలో కూర్చొని ఆ రాగం వింటూ ఆ షట్చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే యోగాలో ఆ చక్రం వల్ల అందులోన గ్రహం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తీరిపోయి ఈ ఒక హెల్తే కాదు, అక్కడి నుంచి సమస్త సంపదలు, మ్యూజిక్ అంటే మనకు లక్ష్మీదేవి పాటల దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే హర్రర్ మూవీస్ సాంగ్స్ వరకు కూడాను ఉంటాయి. నవరస కాలంగా ఉంటుంటాయి, నవరసాలు అందులో ఉంటాయి. కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం మ్యూజిక్ థెరపీ ఇస్తుంది. ఇవన్నీ తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ తెలుసుకోవటానికి, కోచింగ్ తీసుకోవటానికి, సర్టిఫికేషన్ కోసం ఐదర్ ప్రాక్టికల్గా నేర్చుకొని ఏదైనా చేయాలి అని అంబిషన్స్ ఉన్నవాళ్ళు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఉపాధి కింద ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలరని ఆశిస్తూ మనం రాశుల్లోకి, గ్రహ దశల్లోకి వెళ్దాము. ముందుగా మార్చి 1 నుండి 16 వరకు జరుగు మొదటి పక్షం వివరాలలోకి వెళ్తే గురువు వచ్చేసి వృషభంలో ఉన్నారు, కేతువు వచ్చేసి కన్యలో ఉన్నారు, అలాగే శని భగవంతుడు వచ్చేసి కుంభంలో ఉన్నారు, రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, రవి అలాగే శని ఈ గోచారంలో తీసుకున్నట్లయితే కుంభరాశిలో ఉన్నారు, రాహువు, శుక్రుడు, బుధుడిని తీసుకుంటే వీళ్ళు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు, చంద్రుడు వచ్చేసి మేషరాశి సంచారం చేస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారంలో ప్రధానంగా మనకి ఇప్పుడు శుక్రుడు మీనరాశిలోకి ఫస్ట్ మొదటి తేదీనే, మార్చి మొదటి తేదీనే ఈయన శుక్రుడు మీనరాశి ప్రవేశం చేస్తారు. అలాగే 14వ తేదీ ఇక్కడ ఈ యొక్క మీనంలోకి రవి ప్రవేశిస్తాడు. 15వ తేదీ మరలా మీనంలోకి ఈ యొక్క బుధుడు వక్ర ప్రారంభంతో ప్రవేశిస్తాడు. ఈ 3 అంటే ఇంకా మీకు 16వ తేదీలోపు ఒక్కరోజు ముందు మీకు 15వ తేదీ బుధుడు మీకు మీనంలోకి వక్రంతో చేరే అవకాశం ఇక్కడ ప్రూఫ్ చేయబడింది. ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మకర రాశి, మకర లగ్నం వారికి ఎలా ఉంటుంది చూసుకున్నట్లయితే మకర రాశి, మకర లగ్నం వారికి మీకు ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణం 4, అలాగే ధనిష్ట 2 పాదాలు కలిపి మకర రాశి, మకర లగ్నం కిందకి వస్తుంది. మీ వ్యయాధిపతి అలాగే మీకు తృతీయాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు ఇన్ని రోజులు పంచమ కేంద్రంలో సంతానానికి సంబంధించి, తండ్రి గారికి సంబంధించి, ఉద్యోగంలో ప్రెజర్స్ ఇవన్నీ ఫేస్ చేశారు మకర రాశి, మకర లగ్నం వారు. అలాగే మీకు సిబ్లింగ్స్తో కూడా మధ్య మధ్యలో కొంత మాట పట్టింపులు వచ్చిన అవకాశాలు లేకపోలేదు. నెక్స్ట్ వచ్చేసి నిద్రాభంగాలు, ఆరోగ్యం కుంగిపోవటం ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేశారు. ఇప్పుడు ఈయన మీకు బృహస్పతి వచ్చేసి కొద్ది రోజుల్లో రాశి మారుతాడు. అంతవరకు కష్టాలు బృహస్పతికి క్యారీ చేయాల్సిందే. బట్ మనకు ఏమైంది, ఇప్పుడు ఇచ్చే రిజల్ట్ ఏంటి? కష్టపడుతూనే ఉన్నాం. బృహస్పతి రాశి మారినప్పటి నుంచి లాస్ట్ ఇయర్ నుంచి కష్టపడుతూనే ఉన్నారు మకర రాశి వాళ్ళు. ఏళ్ళనాటి శనితో ఒక ప్రాబ్లం, అలాగే బృహస్పతితో ఒక ప్రాబ్లం. బృహస్పతి మీకు తృతీయాధిపతి, వ్యయాధిపతి కావడం ఇంకో దరిద్రం. కాకపోతే ఏది ఏమైనా ఆయన 5th హౌస్లో ఉన్నాడు కాబట్టి కొంత మీరు సేవ్ అయ్యారు, ఉద్యోగంలో సేవ్ అయ్యారు, అక్రమాస్తులు మీరు సమకూర్చుకోగలిగారు. మోసం చేస్తారు, కొంచెం టెక్నాలజీ వాడతారు మకర రాశి వాళ్ళు. ఆ టెక్నాలజీ వారికి శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి నక్షత్రంగా వడ్డీ కాసుల వాడంటారు. అలాంటివి చేసి
ఖచ్చితంగా మీరు ఆయన అట్లా బొడ్డికాసల వాడు అన్న పేరు ఆయనకు కాలంలో వచ్చింది. ఆయన కాదు, ఆయన యోగి వెంకటేశ్వర స్వామి. ఈ తెరకాసులు పెట్టడం వీటిల్లో మీకున్నటువంటి చేయి ఇంకెవరికి ఉండదు. సో ఇలా ఒకళ్ళది లాక్కోవటము ఇలాంటివన్నీ కూడా మకర రాశి వాళ్ళకు చేతితో పెట్టినటువంటి వెన్నతో పెట్టినటువంటి విద్య. సిబ్లింగ్స్ తోటి ప్రాబ్లమ్స్ అనేటివి షార్ట్ అవుట్ చేసుకోవడానికి కొంచెం మీ తరపున తప్పున్నా కూడా మీరు కొంచెం ఆచితూచి మాట్లాడలేని స్థితికి వెళ్తారు. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, కాకపోతే మిథునంలోకి వెళ్ళిన తర్వాత మరిలా ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ తట్టుకోవటానికి ముందే మీరు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. ఏది ఏమైనా కాకపోతే ఆరోగ్యం విషయంలోనూ, శత్రువుల విషయంలోనూ, కొంచెం ఫైనాన్స్ విషయంలోనూ, సంతాన విషయంలోనూ మీరు యాక్టివ్గా లేకపోతే మరలా మీకు కొన్ని దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు కోణంలో రాహు యోగిస్తాడు. అలాగే బుధుడు నపుంసగ్రహం అని చెప్పాము, 3వ ఇంట్లో బుధుడు రాహు యోగిస్తారు. శుక్రుడు 3లో యోగించాడు. తద్మూలకంగా మీకు ఏమవుతుంది? పంచమ స్థానం సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఉద్యోగానికి సంబంధించి 10th హౌస్ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతాయి. తద్మూలకంగా కొంత డిస్టర్బ్ అవుతారు. మీకు హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. నెక్స్ట్ కేతు వచ్చేసి మీకు 9th హౌస్లో ఉన్నాడు. తండ్రి గారి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. మీకు దైవభక్తి పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా చేస్తారు. తర్వాత కేతు వచ్చేసి మీకు మరలా సింహరాశి అంటే మీకు అష్టమ స్థితిలోకి వచ్చినప్పుడు ఈ భావాలు కూడా మీరు స్థిరంగా ఉంచుకొని సాధన చేయడానికి ఆస్కారం దొరికే అవకాశం లేదు. శుభం.